దయచేసి పాకిస్తాన్‌తో కూడా మీరు వాణిజ్య ఒప్పందాలు చేసుకోండి. ఇప్పుడు ఒంటరిగా ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి దేశం, శక్తివంతమైనటువంటి దేశం అని పాకిస్తాన్ గురించి ఇర్విన్ గ్రీవ్స్ స్ట్రాటజీ గ్రూప్‌కి చెందినటువంటి ఎల్ఎల్‌సి అనే ఒక లాబీయింగ్ సంస్థ ఈ వ్యాఖ్యలు యూఎస్‌తో చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాను మొన్న ఆపరేషన్ సింధూర్‌తో తిన్నటువంటి దెబ్బతో తన యొక్క వ్యాపారాలు, వాణిజ్యాలు బాగా దెబ్బతిన్నాయి. అందుకోసమని ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఏదైతే ఒక వాణిజ్యం ఆగిపోయిందో, ట్రంప్‌తో ఇంత స్నేహంగా ఉన్నా కూడా కొన్ని కంపెనీలు వాణిజ్యం ఆపేశాయి ఉగ్రవాద దేశం అని చెప్పి. దాంతో ఇది 1.2 మిలియన్లు అంటే 12 లక్షల డాలర్లకి ఒక ఒప్పందం చేసుకుంది ఈ సంస్థతో. దానికోసం ముందుగా నువ్వు $150,000 ఇచ్చేయాలి. ఆ తర్వాత నెలకి $50,000 ఇవ్వడానికి ఒప్పందం అనమాట. ఆ విధంగా చేసుకున్నటువంటి ఒప్పందంతో ఈ సంవత్సరంన్నర మొత్తానికి వీళ్ళు ఇలాగా పాకిస్తాన్ కంపెనీ గురించి, పాకిస్తాన్ దేశం గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అక్కడ అమెరికాలో ముఖ్యంగా వైట్ హౌస్లో వాళ్ళు శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పడం, పాకిస్తాన్ చాలా మంచి దేశం అని చెప్పడం, ఇలా అనేక విధాలుగా అక్కడ లాబీయింగ్ చేస్తూ మళ్ళీ వాణిజ్య ఒప్పందాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ లాబీయింగ్ సంస్థలంటే కేవలం ఈ దేశమనే కాదు, అదే సమయంలో అంతకుముందు భారత్, అమెరికా మధ్య తిన్నటువంటి దెబ్బల వల్ల, అంటే ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, సుంకాలు విధించాడు కదా ట్రంప్. సుంకాలు విధించినప్పుడు కూడా మన భారతదేశం $5 మిలియన్ ఇంకొక కంపెనీతో లాబీయింగ్కి చేసుకుంది. $5 మిలియన్ అంటే ఈ విధంగానే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదరాలని అలా ప్రతి దేశము చేసుకుంటుంది. చైనా కానీ, జపాన్ కానీ ప్రతి దేశం ఈ లాబీయింగ్ కంపెనీలతో అలా ఒప్పందాలు చేసుకుంటే ఆ కంపెనీలు ఆయా దేశాలు ఎవరైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలు చేసుకున్నటువంటి దేశాలకి, అవతల దేశాలకి మధ్యవర్తిగా ఉంటూ ఆ దేశాల గురించి గొప్పగా చెప్తూ దానికి కావాల్సినటువంటి అన్ని అంటే ఆధారాలతో సహా చూపిస్తూ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా చేస్తాయి. అలా చేస్తే కొన్ని కోట్ల లాభాలు వస్తాయి కాబట్టి కంపెనీలకి, దేశాలకి ఈ విధంగా లాబీయింగ్ కోసం $5 మిలియన్, $10 మిలియన్ పోతే పెద్ద నష్టమేమీ కాదు. కానీ అవి చాలా వరకు వేల కోట్లు సంపాదించేస్తాయి ఆ సంస్థలు. అదేవిధంగా ఇప్పుడు ఎల్ఎల్సి ఏమొచ్చేసి పాకిస్తాన్ తరఫు నుంచి ఈ యొక్క పనికి ఒప్పుకుందన్నమాట. ఆపరేషన్ సింధూర్ ఎంత పని చేసింది పాకిస్తాన్ విషయంలో చూడండి. అయితే మనం కూడా ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ట్రంప్ విధించినటువంటి సుంకాల వల్ల చేసుకున్నటువంటి లాబీయింగ్కి వెంటనే పనులన్నీ కుదిరిపోయి దగ్గరలో దారికి వచ్చేసారు అందరూ. కానీ ఈలోగా ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాళ్ళకి మనకి, అంటే ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు నచ్చక లాబీయింగ్ లేదు, గడిది గుడ్డు లేదు, గన్ని రొడ్డ లేదు, అసలు మీకు మాకు ఏం సంబంధం లేదు, మా లాబీయింగ్ చేయక్కర్లేదు, అసలు మీతో మేము వాణిజ్య ఒప్పందమే చేసుకోమని భారత ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపేసింది. ఆ తర్వాత అమెరికా వాళ్ళు ఏమొచ్చేసి ఇప్పుడు మనం వెంట పడుతున్నారు, మనం వాణిజ్య ఒప్పందాలు చేసుకుందాం రండి అని. ఈలోగా యూరోపియన్ దేశాలు కూడా వచ్చాయిగా మొన్న 3 నెలల క్రితం. యూరోపియన్ దేశాలు వచ్చి మనతో ఒప్పందం చేసుకోవడం, చైనా దగ్గర అవ్వడం, జపాన్ రావడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మన మార్కో రూబియో కూడా వచ్చి వాణిజ్యం చేసుకుందాం అంటున్నాడు. మన వాళ్ళు పక్కన పడేశారు. ఇవన్నీ కాదు వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీతో వాణిజ్యం పెట్టుకుంటే మాకు ఏదో నష్టంలాగా ఉంది. అలాగని మన అమెరికాని ఏమీ తీసి పారేయలేదు, ఒప్పందం చేసుకోకుండా ఉండను లేము. కానీ ఇంతకుముందు అంతా అమెరికాని బ్రతిమలాడాల్సిన అవసరం లేదు భారతదేశానికి.